ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. 2024 ఎన్నికల తర్వాత ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఎన్నికల ముందు కూటమిలోని పార్టీలన్నీ కూడా ఎన్నో హామీలు ఇచ్చాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హామీలన్నీ నెరవేర్చాయా లేదా అనేది ఈరోజు మనం గజపతి నగరం మండలంలోని మనం పర్యటిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలోని అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అనేటువంటిది తెలుసుకుందాం. చెప్పండి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఎన్నికల ముందు వాళ్ళంతా వచ్చారు, హామీలు ఇచ్చారు, ఇవన్నీ నెరవేరుతున్నాయా లేదా, ఏమనిపించింది ఈ 100 రోజుల పాలన మీద? నమస్కారం సార్, నేను బూదేపేట నివాసిని, గజపతి నగరం మండలం, విజయనగరం జిల్లా. మాకు ఈ 100 రోజులు సుమారు ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తుంది. ఈ 100 రోజుల్లో కార్డు ఏంటి? ఇది టీడీపీ కార్డు అండి. అప్పుడు నేను టీడీపీ పార్టీలో గ్రామ పార్టీ అధ్యక్షుడిగా వర్క్ చేశానండి 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన పార్టీ విధానం, ప్రభుత్వం పరిపాలనా విధానం నచ్చి ఈ పార్టీలోకి జంప్ అయ్యానండి. జంప్ అయిన తర్వాత 2 సార్లు ఆయన సీఎం అయినారు. సీఎం అయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు మరి జాబు కావాలంటే బాబు రావాలనేసి ఆసారి ఓట్లు కైవసం చేసుకొని సీఎం పదవి కైవసం చేసుకున్నారు. మరి ఆ 5 సంవత్సరాలు చూసిన తర్వాత మరి జగన్ గారికి ఈ అవకాశం ఇచ్చారు. ప్రజలే ఇచ్చారు, అంతా ప్రజలు చేసిందే మార్పులు చేర్పులను. ఈ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తాలూకా నాయకత్వం ఏ విధంగా ఉన్నదంటే, జగన్ గారి హయాంలో డబ్బును చూడనటువంటి పేదవాడు కూడా డబ్బు మీద నడిచాడు. ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్లు కానివ్వండి, పుట్టినరోజులు కానివ్వండి, బాలసార్లు కానివ్వండి, ఏవైనా సరే రైతాంగం కూలి చేసుకున్న వాళ్ళు కూడా తాజాగా వాళ్ళ కార్యక్రమాలే నిర్వహణ చేసుకునేవారు. మరి సకాలంలో మళ్ళీ ఈ సార్వత్రిక ఎన్నికలు వచ్చిన తర్వాత మరి మీకు సూపర్ 6 ఇస్తాం, టికెట్ నాకంటా బస్సు ఎక్కించుతాం, మరి ఎరువులన్నీ కూడా తెచ్చి మరి మీ ఇంట్లోకే ఇస్తాం, రైతు భరోసాలు 20,000 ఇచ్చేస్తాం, గ్యాస్ బండ్లు మేము డబ్బులు ఇకంట ఇచ్చేస్తాం. మరి ఇలాంటివి ఎన్నెన్నో పథకాలన్నీ కూడా పెట్టేసి జనాలందరినీ కూడా చేశారండి. ఈ అమ్మఒడి, మరి విద్యాదీవెన, మరి ఇటువంటి పథకాలు ఎన్నెన్నో పెట్టారు సార్. పెట్టి ఈ రోజుకి ఏంటంటే ఒక పెన్షన్ మాత్రం ఇస్తానండి. వృద్ధులకి, వితంతువులకి వీడియో పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఈ పెన్షన్లే ఇస్తున్నారు తప్ప వాళ్ళు అనుకున్నటువంటి పని ఫలాని పథకం పెట్టాము, ఇదిగోండి ఈ పథకం ఈరోజు వచ్చిందనేసి లేదండి. ఈవేళ 100 కొలది లైన్లో నిలబడే గుండ కోసం, అలాగే పురుగు మందుల కోసం, ఎరువుల కోసం, విత్తనాల కోసం జనాలు వాళ్ళ కొల్లాలు అయిపోయి ఆ హోటళ్ళు ఇంచుమించి గజపతి నగరంలో ఒక 28 హోటళ్ళు ఉన్నాయి సార్. ఈ 28 హోటళ్ళు అంటే కూడా మధ్యాహ్నం 2 గంట అయ్యేసరికల్లా అన్నం అయిపోతుందండి. ఆ హోటల్ ఓనర్లు ఏంటంటారంటే, మీ వచ్చిన వాళ్ళు అలా తినితే మేము వండవద్దు ఏంటనేసి వాళ్ళు అంటారండి. గతంలో ఏ గ్రామంలో ఆ గ్రామంలో పనులు అయ్యండి. మన సచివాలయంకి వచ్చేదండి, రైతు భరోసా కేంద్రానికి వచ్చేది, ఎవరికి కావాల్సిన గుండ వాళ్ళకి, ఎవరికి కావాల్సిన విత్తనాలు వాళ్ళకి ఇలాగ ఇస్తున్నాం. మరి అలాగా ఈ నడుస్తున్న తరుణంలో మరి ఈ సూపర్ 6లు ఇవన్నీ పెట్టి ఏదో రకంగా జనాల దగ్గరే మబ్బి చేసి మళ్ళీ అవకాశాన్ని కైవసం చేసుకొని జనం మోసపోయామండి. మరి ఈ మోసాన్ని సంబంధిత అధికారులే కానివ్వండి, నాయకులే కానివ్వండి, అందరూ కూడా ఆదుకొని ఈ రైతులకి రైతు భరోసా పడినట్టు, మరి విద్యాదీవెన పడినట్టు, ఈ అమ్మఒడి పడినట్టు, ఈ చదువుకున్నటువంటి వ్యవస్థని కుంటుపడకుండా కాపాడాలని మరి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ చెప్పమ్మా, అప్పుడు మొన్న ఎలక్షన్ ముందు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఏమైనా అయ్యాయా, మీకు ఏ డబ్బులు పడుతున్నాయా, లేకపోతే ఏ చెప్పారు, ఏం జరుగుతుంది? అన్నీ చెప్పినారు, వేసేదాకా ఓట్లు వేసేసుకున్నారు, హ్యాపీగా గెలిచేసినారు. ఏటి మాకు ఇవ్వడం లేదండి ఆ పెన్షన్ తప్ప. ఏ వచ్చినవి అయినా రాకుండా చేస్తారు. అప్పుడు అలాగే చేశారు. అప్పుడు రుణమాఫీలు ఇవి అవి అని అన్నారు, అప్పుడు అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేశారు. ఏటి వాళ్ళు మనకి ఇవ్వలేదు, రాలేదు.
మరి ఆ పేర్లన్నీ నాకు రావు, ఏటి ఇస్తానరో ఏటో అనేది ముందు చెప్పినవన్నీ నీకేటనిపిస్తుందమ్మా ఇన్నిసార్లు చూసావు జగన్ బాబుని చూసావు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చారు నీకేమనిపిస్తుంది వీళ్ళిద్దరు పాలన మరి ఇద్దరు పాలన అంతే. ఆ బాబు వచ్చిన తర్వాత బాగే తిన్నాము, బాగే ఉన్నాము, అన్నీ మాకే వచ్చాయి, అన్నీ మాకు కేంద్రంకి వచ్చి చక్కగా ఇచ్చారు. ఇప్పుడు మొన్న గుండకి వెళ్తే ఒక మూట డిఏపు ఒక మూట ఊరియా తెస్తే 2050 రూపాయలు తీసుకొనరు. గులుకులు కూడా దానికి ములి పెట్టారు. ఎలా మరి గుండకి కూడా నైలు కోసుకొని ఇబ్బంది పడుకొని ఉంటాను. మరి మాకైతే ఏటి ఇవ్వలేదు. గులుకుల ప్యాకెట్ ఇచ్చారు, అంతా గులుకుల ప్యాకెట్ ఇచ్చారు, ఆ గుండ ఇచ్చారు. లేకపోతే గుండ లేదు, మాకు గుండ రాలేదు. కేంద్రంకి వెళ్తే లేదు, ఎక్కడా లేదు. నేకొంటాలుగా అయిపోయి ఏటి మరి హామీలు ఏటవండి మాకు తెలియవు. ఆ పేర్లు ఇవ్వడం మాత్రం ఏటి మాకు ఇవ్వలేదు. అతను మోసపోను, బాగా మోసపోను. అతను ఏటో ఇచ్చారు, అతను తినేసాము, ఇతను దేడితో తినేద్దాము ఇవన్నీ చెప్తాడు. ఇతను తినేసి బాగా ఇదైపోదాం అనేసుకొని అయిపోయాను. అది మోసం అయిపోయింది. మోసం గొప్ప మోసం చేస్తారు. చెప్పయ్యా నీకేమనిపిస్తుంది ఈ 100 రోజుల పాలన ఎట్లాగంది? బాగుంది అనిపిస్తుందా లేకపోతే జగన్కి చంద్రబాబుకి ఏంటి తేడా అనిపిస్తుంది? ఆకలేసి అన్నం పెట్టినోడికి బాగా ఉన్నది అన్నం పెడతారు అంటారు. నేను ఆకలేసి అన్నం పెట్టకపోతే చీ అంటారు. జగన్ పరిపాలన బాగానే చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక పెన్షన్ కూడా అందింది. అనుకున్నవి అమలు చేసినవన్నీ కూడా ఇవి కూడా అందలేదు. ఇప్పటికి 3 నెలలు అవుతుంది. ఇంకేది ఎత్తానో సత్తాను అనుకుని వస్తాను కానీ ఇవ్వడం లేదు. మీకేంటి చంద్రబాబు చెప్పిన హామీలు గుర్తున్నాయి చెప్పండి. మరి ఇంకా అవన్నీ మరి చెప్పాలంటే అన్నీ చెప్పాలంటే రైతు భరోసా అన్నారు, గ్యాస్ బండ్లు అన్నారు, అందరికి 1500 రూపాయలు ఇస్తామన్నారు. ఇంకా చదువుకున్న పిల్లలకి ఇస్తామన్నారు, ఇంట్లోనే అందరిని తాళ్ళకి ఇస్తామన్నారు. ఇలాంటివన్నీ మరి ఏటివి కూడా ఇప్పటికి అందలేదు. అది నీకు నమ్మకం ఉందా మళ్ళీ చంద్రబాబు ఇవన్నీ తీరుస్తాడు అనేటువంటిది ఇలాగే ఉంటుంది అనుకుంటున్నారా? మనం వాడికి అప్పు చేసి ఇచ్చితే తీరుస్తాడండి. మా అప్పు చేసి ఇస్తే తీర్చాలి కానీ అతను అప్పు చేసి మాకు ఇచ్చిండే రకం కాదు. మరి ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి ఒక భూదేవిపేటలోనే కాదు, మనం అన్ని నియోజకవర్గాలు కూడా మనం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు. ఒక మాయ చేసినటువంటి మాయ మాటలు చెప్పి మాతో ఓట్లు వేయించుకున్న తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి అసంతృప్తి అయితే మాత్రం అడుగడుగునా మనకు కనిపిస్తుంది. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం.